ప్రజాకవి అందశ్రీ భౌతికయానికి జనశక్తి నేత అమరరావు నివాళులర్పించారు. సాహిత్యపరంగా చాలా కాలంగా తెలిసినప్పటికీ వ్యక్తిగతంగా తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే పరిచయం ఏర్పడిందని చెప్పారు. అందశ్రీ నమ్మిన అభిప్రాయాలు, విశ్వాసాలు, సమాజ విశ్లేషణ విషయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఉండేవని పేర్కొన్నారు. ఈ వాగ్గేయకారుడు డాక్టర్ అందశ్రీకి జనశక్తి తరఫున వినమ్రంగా విష్ణుజోహాన్ని అర్పిస్తున్నాము. డాక్టర్ అందశ్రీ నేను జైలు నుంచి బయటకు వచ్చిన కాలం నుంచి నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం అయ్యాడు. సాహిత్యపరంగా చాలా కాలం నుంచి అనుబంధం ఉన్నప్పటికీ వ్యక్తిగత పరిచయం నేను 2009లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదలైంది. ఆయన తన మాయమంతా, విమలక్క మాయమంతా ఒకటే ఊరు మాది అని తరచుగా చెప్తుండేవాడు. వ్యక్తిగతంగా నేను భావాన్ని పిలవాలి, నా బంధుత్వంలో కానీ ఉద్యమకారు నేను సారాన్ని పిలుస్తానే గౌరవంగా చూసేవాడు. అట్లాగే తను నమ్మిన అభిప్రాయాల పైన, తన విశ్వాసాల పైన, అంటే ఒక పాట పరిణామం పైన కానీ, పాట తీరు పైన కానీ, సమాజ విశ్లేషణ పైన కానీ ఆయనకంటే కొన్ని ప్రత్యేక భావాలు ఉన్నవి. అవి మార్క్సిజంతో కలగకపోవచ్చు, అంబేద్కరిజంతో కలగకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయన కొన్ని భావనలు ఉన్నాయి. ఆయన భావనలో పాట కూడా పని నుంచి ఉత్పన్నం కాలేదు. ఆదిమ సమాజంలో మనిషి పనిని అంటే ఆహార సేకరణ దశలోనే పాట పుట్టింది అనేటువంటి ఒక తన వాదన కూడా ఉండే. ఆ వాదన పైన కూడా రాస్తూ తన వాదనను తన నిపుల ముందు మాటలు కూడా రాశాడు. నేను దాన్ని కూడా చాలాసార్లు ఉదాహరించాను. నేను పలకలేని మనిషి అనే ఒక పాట గురించి రాసినప్పుడు కూడా ఆయన వాదనను కూడా నేను ఉదాహరించడం జరిగింది.